తర్వాత ఏమో ఈవీఎంలు పనిచేయట్లేదు అంటారు. మనం చూసాం కదా రాష్ట్ర ఇలాంటి కాబట్టి అసలు సంస్కరణలు అక్రమాలు అరికట్టడము, ఖర్చును నియంత్రించడము, ఓట్లు కొనుగోలు జరగకుండా ఆపడం ఇవి జరగాలి. చూద్దాం భవిష్యత్తులో మంచి పని ఒక ఇంటర్వెన్షన్ అండి, ఒక ఇంటర్వెన్షను చెప్పండి. ఒక ఇంటర్వెన్షను సుప్రీంకోర్టు ఇప్పుడు ఈ అమెండ్మెంట్ ముందు ఒక మంచి జడ్జిమెంట్ ఇచ్చిందండి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఎట్లా ఎన్నికల కమిషన్ అపాయింట్ చేయాలని ఒక మంచి జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ వాళ్ళు ఏంటంటే గవర్నమెంట్ అథారిటీ పోతుందని మళ్ళీ అమెండ్మెంట్ తీసుకొచ్చి మళ్ళీ దాన్ని డిఫ్యూజ్ చేశారు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని. ఆ జడ్జిమెంట్ని ఇన్ స్పిరిట్ అంటే వాళ్ళు సుప్రీంకోర్టు చెప్పినట్టు వినపోయినా ఆ ఇండిపెండెన్సీ ఇన్స్టిట్యూషన్కి ఉండే ఇండిపెండెన్సీని కాపాడుతూ ఇప్పుడు జ్యుడిషియరీకి ఉన్న ఇండిపెండెన్స్ లాగా ఎన్నికల కమిషన్ ఒక ఇండిపెండెన్సీ కనుక మనం కాపాడుకున్నట్టయితే, ఆ వ్యవస్థను కింద నుంచి పైదాకా నిర్మించినట్టయితే, సుప్రీంకోర్టు లాగా ఎట్లయితే కోర్ట్స్ వ్యవస్థ ఎలా ఉందో, కోర్టులు కింద జిల్లా కోర్టు నుంచి హైకోర్టు సుప్రీంకోర్టు దగ్గర ఎట్లా కొంత ఇండిపెండెంట్గా ఉంటుందో, దెర్ ఆర్ సో మెనీ కంప్లైంట్స్ బట్ దెర్ ఆర్ ఇండిపెండెంట్ వ్యవస్థ. అది దాని మీద కొంత నమ్మకం కుదిరింది ప్రజలకి, కోర్టు చెప్పిందంటే నమ్ముతారు. అదేవిధంగా ఎన్నికల కమిషన్ కూడా ఒక ఆల్టర్నేటివ్ వ్యవస్థని కింద నుంచి పైదాకా నిర్మించకపోతే మొన్న రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలకి ప్రజలకి సమాధానం రాదు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని మనం డిఫ్యూజ్ చేసాం, అనవసరంగా దాన్ని పక్కదారి పట్టింది. దాని మీద ఇది రైట్ టైం, ఎన్నికల కమిషన్ ముందుకు వచ్చింది కాబట్టి దిస్ ఇస్ రైట్ టైం. మళ్ళీ ఎన్నికల సంస్కరణ కోసం ముందుకు వెళ్ళాలి. ఎన్నికల కమిషన్ ప్రజాస్వామ్యాన్ని శక్తివంతం చేయాలి. ఎన్నికల కమిషన్ టూత్ పాలిష్ చేస్తోంది ఫోటోల వ్యవహారం అంత తప్ప అసలు వాటి జోలికి ఎక్కడ టచ్ చేసింది? అసలు ఆరోపణలు అవి కదా. ఇప్పుడు బాబు గారు చెప్పినా, మీరు చెప్పినా, నేను చెప్పినా, ఎవరని చెప్పినా ఎన్నికల్లో జరుగుతున్న అక్రమాలు చంద్రబాబు గారు కూడా రద్దు చేయాలంటాడు. చంద్రబాబు నాయుడు గారు ఒక మాట సజెషన్ చేశాడు, ఎన్నికల్లో 500 రూపాయల నోటు కూడా రద్దు చేయాలని చెప్పాడు. దట్ ఈస్ వెరీ వైటల్, వెరీ ఇంపార్టెంట్. పెద్ద నోట్లు రద్దు చేయాలి. పెద్ద నోట్లు రద్దు చేస్తే నీకు ఈ మనీ, కోట్లాది మనీ, ఇప్పుడు జగన్ లాంటి పార్టీల దగ్గర ఎంత డబ్బు ఉంది అనుకున్నారంటే 4-5 ఎలక్షన్ సరిపోయే డబ్బు ఉంది వాళ్ళ దగ్గర. అందరి దగ్గర ఉందండి, పార్టీలు చాలా ఉన్నాయి. డబ్బు అంటే లెక్కలేదు వాళ్ళకి. సరే, ఎనీవే ఇక మనం ఒకసారి రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు